హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీషోలో తీసుకున్న శారీతో నేను లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి ఖాదీ కాటన్, చాలా బాగుంది క్లాత్ అయితే మాత్రం. ఓకేనా, ఇది వచ్చేసి శారీ ఇది తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ని ఇలా 4 మడతలు వచ్చేలా వేసుకోవాలి. ముందుగా బాడీ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్ వచ్చేసి నెక్ తీసుకుంటున్నాను. షోల్డర్ 3 ఇంచ్, ఆర్మ్ హోల్ వచ్చి 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. చెస్ట్ వచ్చేసి 8.5 ఇంచెస్, ఖర్చు కోసం 2 ఇంచ్ తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ కోసం 1.2 ఇంచ్ మార్క్ చేసుకుని రౌండ్ తీసుకోవాలి. వేస్ట్ వచ్చి 8 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చు కోసం 2 ఇంచ్ తీసుకుంటున్నాను. నెక్ వచ్చి 3.5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ముందుగా బాక్స్ షేప్ డ్రా చేస్తున్నాను. అక్కడి నుంచి 1 ఇంచ్ కిందకి ఇలా మార్క్ చేసుకోవాలి. వీ షేప్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మెయిన్ క్లాత్లో ఈ శారీ ఉంది కదా, శారీని 4 మడతలు వచ్చేలా వేసుకోవాలి. నేను ప్లెయినే తీసుకుంటున్నాను. ఓకేనా, ఇలా బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడు బాటమ్ పార్ట్ చూద్దాం. బాటమ్ లెంత్ వచ్చేసి నేను 27 ఇంచెస్ తీసుకున్నాను. లైనింగ్ విడ్త్ వచ్చేసి 42 ఇంచెస్. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్లో వచ్చేసి నేను 3 మీటర్స్ తీసుకున్నాను శారీ లెంత్. లెంత్ వచ్చేసి నేను 32 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఓకేనా, స్లీవ్ లెంత్ వచ్చేసి 7.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ వచ్చి 6, 2.5 వచ్చేసి డౌన్ తీసుకుంటున్నాను. ఇలా మనం స్లీవ్ అయితే మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి మనకి ఖర్చు అనేది ఎంత కావాలో అంత తీసుకోవాలి. నేను 2 ఇంచ్ పెట్టుకుంటున్నాను. 5 ఇంచెస్ వచ్చేసి స్లీవ్ రౌండ్. ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ ఏనుగు ఉన్నాయి కదా, వాటి దగ్గర నేను కట్ చేస్తున్నాను బార్డర్. ఇది వచ్చేసి స్లీవ్.
కటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూద్దాం. ముందుగా మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపి నెక్ స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా నెక్ చుట్టూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఇలా మనం కట్ చేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకుంటూ రావాలి. ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ స్టిఫ్గా ఉండడం కోసం ఒక కుట్టు వేసుకోవాలి. ఓకేనా, నెక్ చుట్టూ స్టిచ్ వేసుకున్నాం. ఇప్పుడు లైనింగ్ క్లాత్ చుట్టూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ముడతలు అనేవి లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దాం. లెంత్ వచ్చేసి నేను 3.5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇలా రౌండ్ నెక్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత నెక్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లాత్ని వేసి సేమ్ ఇందాక ఏ విధంగా స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఈ మిడిల్కి కట్ చేసుకోవాలి. జిప్ అటాచ్ చేయడం కోసం ఇలా కట్ చేసుకుని రెండు వైపులన స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇన్విజిబుల్ జిప్ తీసుకుంటున్నాను. దాన్ని మనం ఫ్రంట్ వైపున కాకుండా బ్యాక్ సైడ్ని స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పైన ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఆ చివరనే స్టిచ్ వేసుకోవాలి, జిప్ మీద రాకూడదు.
అదే విధంగా రెండో వైపును కూడా మనం బ్యాక్ సైడ్న ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఈ క్లాత్ని ఇలా తిప్పుకోవాలి. కరెక్ట్గా వచ్చే వరకు మనం సరిగ్గా చూసుకుని ఓకేనా, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇన్విజిబుల్ జిప్ని. మీరు అక్కడ తిప్పడంలోనే కాస్త జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కలుపుకొని షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కూడా జాయిన్ చేస్తున్నాను. ఓకేనా, బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు స్లీవ్ వచ్చేసి మెయిన్ పార్ట్ని లైనింగ్ క్లాత్ని కలుపుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా, బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకుని ఇలా పైన స్టిచ్ వేసుకుందాం. స్టిచ్ వేసిన తర్వాత లైనింగ్ క్లాత్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ క్లాత్ అయితే చాలా బాగుంది, పిల్లలకి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ క్లాత్. ఓకేనా, ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కదా దాన్ని కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు స్లీవ్ని అటాచ్ చేసుకుందాం. షోల్డర్ దగ్గర నుంచి ముందుగా ఒకవైపుకి అటాచ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా, ఇలా అటాచ్ చేసుకుంటూ అక్కడ నుంచి మరలా బ్యాక్ సైడ్కి ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకుంటూ రెండో వైపు కూడా జాయిన్ చేసుకుంటూ రావాలి. ఓకేనా, అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ సైడ్కి స్టిచ్ వేసుకుంటూ షోల్డర్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, స్లీవ్ అయితే అటాచ్ చేసాం. ఇదే విధంగా 2 సైడ్స్ కూడా స్లీవ్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ చూద్దాం. బాటమ్ పార్ట్లో ముందుగా మనం లైనింగ్ క్లాత్కి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి.
ఇప్పుడు బాడీ పార్ట్కి ఇలా 2 ఇంచెస్ వరకు ప్లెయిన్గా స్టిచ్ వేసుకుంటూ అక్కడ నుంచి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. మనం బాడీ పార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటూ రావాలి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ని కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. దీన్ని కూడా ఒక 2 ఇంచ్ వరకు ఇలా ప్లెయిన్గా స్టిచ్ చేసుకుంటూ అక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. మన వేస్ట్ మెజర్మెంట్కి సరిపోయే విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ రావాలి. ఓకేనా? ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాం. చూడండి 2 సైడ్స్ కూడా ఇదే విధంగా ఫ్రంట్ బ్యాక్ కూడా ఇదే విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మెజర్మెంట్ని బట్టి సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇలా 4 క్లాత్లు ఒకే దగ్గర ఉండేటట్టుగా చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నుంచి వేస్ట్ పార్ట్ దగ్గర నుంచి మనం క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటూ మెయిన్ క్లాత్ని ముందుగా జాయిన్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా సైడ్ జాయిన్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ పైనుంచి ఇంకో కుట్టు వేసుకుంటూ సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటూ వస్తూ ఇప్పుడు మెయిన్ క్లాత్ని లోపలికి జరుపుకొని లైనింగ్ క్లాత్ని మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. మనం విడివిడిగా కావాలనుకుంటే ఇలా స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్గా 2 కలిపి స్టిచ్ వేసేసుకోవచ్చు. ఓకేనా? ఫ్రాక్ అయితే కంప్లీట్ అయింది. మీరు ఇదే విధంగా ఇంకొక వైపును కూడా స్టిచ్ వేసుకోవాలి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీనికి బెల్ట్ కూడా ఇలా రెడీ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.